రాజేంద్ర ప్రసాద్ గారి మూవీలో ఏవిఎస్ గారి కాంబినేషన్లో మీరు చేసిన మూవీ అది కూడా బాగుంటుంది. సార్ చెప్పిన డైలాగు ఏంతో అదొక నాకు తుత్తి అన్న డైలాగు చాలా బాగుంటాయి. ఇలాంటి కథలు వస్తున్న టైంలో ఇప్పుడున్న సినిమాలకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు తీయరని కాదు, అప్పుడు కూడా నిజంగానే గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. అప్పుడు ఆ కథని అలా చూపించేవారు, చూసేయడానికి ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు తీసినా తీయరని ఏం లేదండి, ఇప్పటికి కూడా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. అలాంటి సినిమాలు లవ్ చేస్తున్నారు, అలాంటి సినిమాలు తీయాలని ఉంది, కానీ ఎవరు చూడరు. జనరేషన్ చేంజ్ అయ్యేది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ట్రెండ్ వేరేలా కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా అప్పట్లో ఉన్న జనరేషన్ అందరూ సీరియల్కి వచ్చేసారు, సీరియల్లో ఉన్నదని చూస్తున్నారు, సినిమాలు మర్చిపోయారు. ఇప్పుడున్న జనరేషన్ కి అన్ని కొంచెం వేరే, వాళ్ళ టేస్టే వేరే, టేస్ట్ మారిపోయింది. సో డైరెక్టర్లు కూడా ట్రెండ్ మారిపోయింది. అలాగే వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నారు, అంతే తప్ప మంచి సినిమాలు ఎందుకు వస్తాయి కానీ తీసిన చూడట్లేదు. అంటే ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన హీరోలు కానివ్వండి, ఎవరు మీకు బెస్ట్ అనుకుంటున్నారు? హీరోస్ అందరూ బెస్ట్ అండి. అంటే ఒక ఫేవరెట్ అంటూ ఉంటది. ఇప్పుడు నాకు ఫేవరెట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు ఫేవరెట్. చిరంజీవి గారితో చేయలేదు బట్ నాకు ఫేవరెట్. మీకు ఫేవరెట్. కలిసారా మేడం? కలిసాను. యాక్చువల్గా ఒక సినిమా చేయాల్సింది, మిస్ అయింది, అది డేట్స్ ప్రాబ్లం ఏదో సంథింగ్ అది అప్పట్లో. బట్ కలిసాను, మాట్లాడాను. మీరు చిన్నప్పటి నుంచి అన్నారు, అసలు ఆమని గారి బాల్యం ఎలా గడిచింది, సినిమాలోకి ఎప్పుడు వచ్చారు? అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన 5 years 6 years నుంచి నాకు ఇంట్రెస్ట్ అండి సినిమా అంటే. అదొక ప్యాషన్. ఎక్కువ చిరంజీవి గారివేనా? అలా ఏం లేదు, అందరూ సినిమా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు పెద్ద హీరో, సో ఆ ఏజ్ లో చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను. అంతకుముందు అన్ని సినిమాలు చూసేదాన్ని, ఇలాంటి వాళ్ళని ఏం లేదు. అప్పుడు ఎక్కువ కన్నడ సినిమాలు చూసేదాన్ని, బెంగళూరు కదా మాది, ఎక్కువ కన్నడ మూవీస్ చూసేదాన్ని. సో అక్కడ నాకు మంచి మంచి సినిమాలు చూసా. యాక్టింగ్ నేను ఇంట్లో చిన్నప్పుడే నేను ఇంట్లో చేసేదాన్ని ఓన్గా. అంటే అది ఇంట్రెస్ట్, నేను కూడా చెయ్యాలి అంటే చూసి డాన్సులు, డైలాగ్స్ అన్ని చేసేదాన్ని. ఏది సినిమా నచ్చుతుందో అది మైండ్ లో పెట్టుకునేదాన్ని, పక్కా డైలాగ్స్ కాకపోయినా. అప్పుడంతా మనకు ఫోన్ లేవు కదా, ఒకసారి చూస్తే ఇంకంతే, మళ్ళీ వెళ్ళి చూడలేము. ఫోన్ లో రిపీట్ చేసుకోవాలి, అలా చూడలేము. సో అది ఏం చేసేదాన్ని, అలా మైండ్లో పెట్టుకొచ్చి ఇంట్లో అది అలా చేసేదాన్ని. ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అని ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ప్రాక్టీస్ చేసేదాన్ని. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ మూవీ జంబలకడి పంబేనా స్టార్టింగ్ తెలుగులో. అది సూపర్ హిట్ మూవీ. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు మీ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఇప్పుడు మోర్ దెన్ 100 అయింది. మోర్ దెన్ 100లో మీకు ఇప్పుడు చేయబోతున్న సినిమా డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర. అంటే ఆవిడ ఎవరో కూడా మీకు తెలియదు యాక్చువల్గా. ఆవిడ పాత్ర మీ వరకు వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ అడగగానే? నాకు అడిగినప్పుడు నిజంగానే ఆవిడ ఎవరో తెలియదు, నిజంగానే. ఆ తర్వాత కథ చెప్పారు, ఇలా ఇలా అని చెప్పిన తర్వాత నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను, చూసాను ఆవిడ గురించి. ఆవిడ ఇలా ఎంత గొప్ప విషయాలు చేసింది, ఎన్ని గొప్ప గొప్ప అంటే ఆంధ్రాలో ఒక అన్నపూర్ణేశ్వరిగా ఆవిడ ఎంత ఎలివేషన్ అయింది అనేది చూసాను. చూసిన తర్వాత చేస్తానని చెప్పాను. చేసిన తర్వాత నిజంగానే గొప్ప విషయం అది. అంత మంచి ఒక ఆవిడ బయోపిక్ తీస్తున్నారంటే జీవన చరిత్ర, దాన్ని నేను ఎందుకు చేయకూడదని. అంటే 10% కదా, ఒక 2% మేడం అందులో ఇలా గుండు కొట్టుకొని ఇలా అంతా ఉంటుంది, మీరు ఎందుకు చేస్తారని అన్నవాళ్ళు తప్ప 98-99% అందరూ అయ్యో డొక్కా సీతమ్మ మీరు చేస్తున్నారా, డొక్కా సీతమ్మ అంటే ఆవిడ ఎంత పెద్ద ఒక సాధించింది అనేది అర్థమైంది నాకు. సో అందుకని నీకు మొహమాటం లేకుండా ఈ సినిమా నేను ఒప్పుకున్నాను. అంటే డైరెక్టర్ గారు రవినారాయణ గారు మీ దగ్గరికి వచ్చి కథ వినిపించారు? అవును, కథ వినిపించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మీ హస్బెండ్ గా మురళీమోహన్ గారు చేస్తున్నారు. ఎలా కాంబినేషన్ అనేది? ఆయన కూడా మోస్ట్ సీనియర్, ఆయన చాలా అసలు ఎంత మంచి ఆర్టిస్ట్ అండ్ మంచి మనిషి కూడా ఆయన. ఆయనతో యాక్ట్ చేయడం కూడా ఒక
మంచి ఒక గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ పాత్ర కోసం మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డారు? ఎట్లా అయింది డొక్క సీతమ్మ గారి పాత్ర? అంటే అది కొన్ని లుక్ టెస్ట్ అని చేశారండి. లుక్ టెస్ట్ చేసి అన్ని ఓకే అయిన తర్వాత స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు డొక్క సీతమ్మ గారు మీకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆంధ్రాలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని క్యాంటీన్స్కి డొక్క సీతమ్మ గారి పేరు పెడితే ఆవిడని మనం స్మరించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి, అది కూడా అంత నిజంగా అంత మహానావిడ. నిజంగా అదే చెప్తున్నాను కదా, అంత ఒక అప్పట్లో ఆవిడ చేసిన మంచి పనులు ఇప్పటికే ఆవిడ పేరు ఉండిపోయింది అలాగా ఆంధ్రాలో. ఆవిడ చరిత్ర అలా ఉండిపోయింది. సో దాన్ని ఒక సినిమాగా తీస్తే దాంట్లో నేను నటించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఒక పక్క సినిమా, మరో పక్క సీరియల్స్, ఎలా టైం షెడ్యూల్ అనేది ఎట్లా? అదే అడ్జస్ట్ అవుతామండి. కొంచెం ఇక మా డైరెక్టర్స్ వాళ్ళని కొంచెం ప్రాణం తీస్తుంటారు సార్, నాకు సినిమా ఉంది సార్ కొంచెం అడ్జస్ట్ చేయండి సార్ అని. ఇంకా సీరియల్ అనేది అది కరెక్ట్, అది ఫస్ట్ టు 5th వరకు ఉంటుంది అనేది ఒక పక్కా వాళ్ళ డేట్స్ ఉంటుంది, వాళ్ళది మార్పు ఉండదు. సో దాంట్లో నుంచి నేను డేట్స్ తీసుకోవాలి. సో వాళ్ళ దగ్గర నుంచి నేను డేట్స్ తీసుకొని వాళ్ళు ఇలా సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. సో నా కోసం అడ్జస్ట్ చేస్తారు. అయ్యో మేడం చేయని మన సినిమాలు మిస్ అవ్వదండి, మంచి సినిమాలు చేయని, మంచి క్యారెక్టర్స్ మిస్ అవ్వదని చెప్తుంటారు. అప్పటికి ఎక్కడో ఒక్కొక్క సినిమాలు వెళ్ళిపోతుంటాయి, మిస్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు మీరు సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత స్టార్గా మారినప్పుడు అప్పటికి ఇప్పటికి ఆమని గారిలో ఏంటి మార్పు వచ్చింది? ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అది మీరే చెప్పాలి. మాకైతే ఎప్పుడు మీరు ఇలాగే ఉన్నారు, సింపుల్ గా ఉన్నారు అంతే. మాకైతే మేము చూస్తుండగా అంటే మార్పు రావడానికి ఏమి లేదు. ఎందుకంటే నాకు తెలిసి సినిమా లాగే ఉంది. కాకపోతే కొన్ని విషయాలు మారింది. ఇప్పుడు కెమెరా వచ్చి, అప్పుడు కెమెరా ఇప్పుడు డిజిటల్ వచ్చింది. అప్పుడు క్యారవాన్ లేదు, ఇప్పుడు క్యారవాన్లు వచ్చాయి. అలాగే సినిమాకు మనకు సీరియల్కి ఏంటంటే అక్కడ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇలా కొన్ని మార్పులు ఉంటాయి తప్ప దానికి అనుగుణంగా నేను మారిపోయాను తప్ప ఇంకా నాలో ఏం మార్పు రాలేదు. నేను అలాగే ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కన్నడ నుంచి వచ్చాను అని చెప్పి, కన్నడ పరిశ్రమ ఇప్పుడు అంతటా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడేమో కానీ కాంతారా అనే ఒక బిగ్ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మరి మీరు కన్నడ వైపు వెళ్ళకుండా ఇటు తెలుగు వైపుకే అట్లా ఉండిపోయి? అంటే నేను యాక్చువల్గా నేను చాలా ట్రై చేసింది. నాకు తెలిసి నేను తమిళ్లో ట్రై చేశాను, అనుకోకుండా తెలుగులోకి వచ్చేసా. నాకు తెలుగులో నాకు ఆదరించారు, మంచి సినిమాలు ఇచ్చారు, నా సినిమాలు ఆడాయి ఇక్కడ, మంచి ఆదరింపు, మంచి ఒక ఇక్కడ నేను బాగా ఇదయ్యాను. సో ఇక్కడ నేను బ్రైట్ అయిన తర్వాత నేను వేరే ఎక్కడ తిరిగి చూడలేదు, వేరే లాంగ్వేజ్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇచ్చినా నేను పోలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని నేను చేసిన హీరోయిన్ ఓరియంటెడ్. ఒక్కొక్క సినిమాకి 40-45 days నేను కంటిన్యూస్ ఇవ్వాల్సి వచ్చేది. సో నేను అక్కడ ఇవ్వడానికి కష్టమయ్యేది. అలాగని నేను ఎక్కడో ఒక్కొక్క సినిమా చేసేదాన్ని. కన్నడలో 2 సినిమాలు చేశాను, తమిళ్లో 20 movies చేశాను, ఇలా చేశాను అంతే అప్పట్లో. ఇప్పుడు మొన్న కన్నడ చేస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో మొన్న ఒక కన్నడ మూవీ చేశాను, దర్శన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. గ్రేట్ డైరెక్టర్ ఆయన. యాక్చువల్గా ఆయన అది ఇన్సిడెంట్ జరిగే ముందు స్టార్ట్ అయిన మూవీ ఇప్పుడు ఫినిష్ అయింది, కంప్లీట్ అయింది. సో ఆ మూవీ మంచి క్యారెక్టర్ నాది. ఈజ్ చాలా మంచి మనిషి. అంటే నేను తెలుగు నుంచి వెళ్ళానని తెలుసు, మరి ఆయనకి నా సినిమాలు చూస్తారా నాకు తెలియదు. కానీ కన్నడలో నేను విష్ణువర్ధన్ గారితో చేశాను. అది ఆయనకి తెలిసిన తర్వాత చాలా మర్యాద ఇచ్చారు, చాలా గౌరవంగా చూసారు నన్ను. అక్కడ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా. కన్నడ నుంచి ఎక్కువగా ఆ యాక్టర్స్ వస్తూ ఉంటారు టాలీవుడ్కి. ఎందుకని టాలీవుడ్ మీద ఏంటి అంత ప్రేమ? అదే తెలీదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏమో తెలియదు. అంటే నేను వచ్చి కన్నడ అమ్మాయి అని కాదు, నన్ను ఒక తెలుగు అమ్మాయి అనుకుని వేసుకున్నారు ఇక్కడ. అప్పట్లో నాకు ఈవి సత్యనారాయణ గారికి తెలియదు నేను కన్నడ అమ్మాయి అని చెప్పిన తర్వాత తెలుసు. కానీ నా ఫేస్ ఒక తెలుగు అమ్మాయి లాగే ఉంటది. సో బేసికలీ నేను తెలుగు అమ్మాయి, దీంట్లో తెలుగే మేము యాక్చువల్గా బేసికలీ. బెంగళూరులోనే మా 4 fathers ఎప్పుడు అక్కడ వాళ్ళందరూ సెటిల్ అయిపోయి, మా మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ అక్కడే ఉండిపోయి, సో మేము కన్నడ వాళ్ళు అయిపోయాం. 90% మా ఇంట్లో కన్నడ కల్చర్ కానీ కన్నడ మాటలు కానీ అన్ని కన్నడనే ఉంటుంది.
అలానే నేను కన్నడ అమ్మాయి అయ్యాను కానీ అదర్వైజ్ నేను బేసికలీ తెలుగు అమ్మాయి. ఓకే. సో అందుకని ఆ తెలుగు ఫేస్ ఉంది నాకు. అందుకని తెలుగింటి అమ్మాయిలాగే ఉంటాను అవును, నేను. అచ్చంగా. అవును. ఇప్పుడు ఈ మా సినిమాలు అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కన్నడ, తెలుగు, తమిళ అలా చిన్న క్యారెక్టర్స్ కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. కొంతమంది తెలుగు చూస్తే ఎందుకు మాట్లాడుతున్నారా అనిపిస్తుంటుంది మాకు. మీరు మాత్రం పూర్తి నేర్చేసుకున్నారు. అది ఇక్కడ మన ఇప్పుడు సీరియల్ అయితే మరి ఎక్కువ కన్నడ అమ్మాయిలే తీసుకొని చేస్తున్నారు. అది ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నేను అడిగేసాను కూడా డైరెక్ట్, సార్ ఎందుకు సార్ ఇక్కడ మంచి అంటే మన తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, మన తెలుగింటి అమ్మాయిలు వదిలేసి ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు అంటే దానికి ఏదో ఒక వాళ్ళు జస్టిఫై చేశారు. బట్ నాకు అది కరెక్ట్ అనిపించలే. సో మన మంచి మంచి అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు మంచి ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. ఎందుకంటే నేను వాళ్ళు తప్పుగా చెప్పట్లే, ఇప్పుడు కన్నడ వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారు. కరెక్ట్గా వాళ్ళకి మన లాంగ్వేజ్ ఆ మీనింగ్స్ తెలియకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా పలకడం తక్కువ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యి చక్కగా ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్స్. కానీ ఆ మాటలు అలా సర్వసాధారణంగా తెలుగు మాట్లాడతారు అమ్మాయిలు, చక్కగా ఉంటారు. మరి ఎందుకో తెలియదు నాకు కూడా. కానీ ఇప్పుడు పర్వాలేదు. నేను చూస్తున్నా కొన్ని సీరియల్స్ లో మన తెలుగు అమ్మాయిలు వేస్తున్నారు, తెలుగు హీరోస్ వేస్తున్నారు. హ్యాపీ.